వీడియో స్కిప్ చేయకండి, పూర్తిసారి వీడియో చూడడానికి అయితే చూడండి. ఎందుకంటే రుణమాఫీ గురించి మన రేవంత్ రెడ్డి నిన్న బాగానే మాట్లాడిండు. ఆ ముచ్చటిని పూర్తిస్థాయిలో విందాం. ఈ రుణమాఫీ అయ్యేదాకా వస్త్రం వదలకుండా ఉందాము. రుణమాఫీ అయ్యేదాకా మనం పోరాడుతూనే ఉందాం. రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేస్తూనే ఉందాం. ఈ ముచ్చటిని చూద్దాం ఒకసారి. ఆగస్టు 15న రుణమాఫీ కొత్త వాయిదా. ఎలక్షన్ వల్లే రుణమాఫీ లేట్ అయ్యింది. డిసెంబర్ 9న హామీని గుర్తు చేసుకుంటున్న రైతులు. 100 రోజుల్లో ఇండ్లు ఇచ్చినాం, 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నన్ను ఓడగొట్టే కుట్ర చేస్తున్నారు. ఇంట్లో ఓడిపోతే ఢిల్లీలో ఎట్లా చెప్పుకుంటాం? ఇంట్లో ఓడిపోతే ఢిల్లీలో ఎట్లా చెప్పుకుంటాం? ఇప్పుడు ఎన్ని ఎంపీ ఎలక్షన్ ఈ మొగోడట. ఒకసారి ఈయన అన్నీ ఇచ్చిండట. మరి యాడ ఇచ్చిండో మనం కూడా చూడాలి కదా. దాన్ని కూడా తేల్చి చెప్పాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకాలు ఎందుకు తెలవాలి. ఆగస్టు 15 రుణమాఫీ కొత్త వాయిదా. ఈయన ముచ్చట్లు, ఈయన మాట్లాడే మాటలు చూద్దాం ఇప్పుడు ఎట్లాంటివో. ఆగస్టు 15న రుణమాఫీ కొత్త వాయిదా. అబ్బో, ఈ రుణమాఫీ గురించి ఎన్ని రోజులు చెప్పుకోవాలి. నేను డిసెంబర్ ఎన్నో తారీఖు అది 3వ తారీఖు రోజున మీరు పోయి ఎత్తుకోరండి. సోనియా గాంధీ డిసెంబర్ 3వ తారీఖున 2 లక్షల రుణమాఫీ ఇస్తుంది. నేను డిసెంబర్ 9కి వచ్చేసి దాన్ని మాఫీ చేస్తా అన్న మొగోడు ఈడ మైనస్ అయ్యిండు. మరి దాని తర్వాత ఏమైంది? నేను జనవరి 9వ తారీఖున చేస్తా ఏమన్నాడు? జనవరి 9వ తారీఖు అన్నాడు. ఈ 9వ తారీఖు కూడా మూన్న మోపే, 9వ తారీఖు కూడా మూన్న మోపే. మళ్ళీ సంక్రాంతి తెల్లారి 16వ తారీఖు చేస్తా అన్నాడు. మరి 16వ తారీఖు కూడా ఇది కూడా ఊసుకోవా. మరి నెక్స్ట్ ఎప్పుడు అన్నాడు? ఫిబ్రవరి అన్నాడు. ఫిబ్రవరి తర్వాత ఫిబ్రవరి 25 దాకా చేస్తా అన్నాడు. అది కూడా ఊడ్చుకోపోయింది. మార్చి ఎండింగ్ అన్నాడు. మార్చి ఎండింగ్ 30 తారీఖు లోపు చేస్తా అన్నాడు. అది కూడా పోయింది. 30 తారీఖు కూడా పోయింది. నెక్స్ట్ ఎప్పుడు అన్నాడు? మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ అన్నాడు. ఏప్రిల్ రుణమాఫీ చేస్తా అన్నాడు 1వ తారీఖు. ఏప్రిల్ కూడా పోయింది. ఇప్పుడు ఏమొచ్చిందయ్యా అంటే ఆగస్టు 15 రోజున రుణమాఫీ చేశాడట. గిది రేవంత్ రెడ్డి ముచ్చట. గిది ఆగస్టు 15 రోజులు చేస్తాడు. మరి రైతులు డిసెంబర్ 3వ తారీఖు ఎత్తుకోరమంటే చాలా మంది ఎత్తుకొని వచ్చిండు. నువ్వు 9వ తారీఖు మాఫీ చేస్తావంటే ఇక బ్యాంకర్లు ఇంటి ముందుకు వచ్చి తాళాలు వేస్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి. ఎలక్షన్ కోడ్ ఈయన గెలిచినప్పటి నుంచి ఎలక్షన్ కోడే నడుస్తుందా? మరి ఈ మాట చెప్పడానికి రేవంత్ రెడ్డి నాలుగైనా లేదు, వినడానికి మనకు కూడా సిగ్గు లేదు. చూడండి, ఎలక్షన్ వల్లే రుణమాఫీ లేట్ అయ్యింది అంటే రుణమాఫీ ఎప్పటి నుంచి అయ్యా? డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మే దాకా ఏ ఎలక్షన్ నడుస్తుంది? లోక్సభ ఎన్నికలు నడుస్తుంది. లోక్సభ ఎన్నికల కోడ్ నడుస్తూనే ఉంది రేవంత్ రెడ్డికి. మరి గదే ముచ్చట చూసుకుందాం. డిసెంబర్ 9న హామీని గుర్తు చేసుకుంటున్న రైతులు. ఇక రైతుల పరంగా చూసుకుంటే మాత్రం మా సారు రుణమాఫీ చేస్తాడు. ప్రతి పల్లెల్లో మీసాలు ఇట్లా మెలేసి బీఆర్ఎస్ పార్టీని తొక్కినవరా, ఈరోజు కాంగ్రెస్ పార్టీని లేపినవరా. ఎందుకంటే మా సారు 3 రోజుల్లోనే వారం రోజుల్లోనే రుణమాఫీ చేస్తాను, అందుకని రుణాలు తీసుకొచ్చినాం, అందుకని కాంగ్రెస్ పార్టీ కింద పడిన పార్టీని ధ్వజస్తంభంతో పైకి లేపినాం. ఈరోజు మా సారు రుణమాఫీ చేస్తాడంటే డిసెంబర్ బాయ్, జనవరి బాయ్, ఫిబ్రవరి బాయ్, మార్చి బాయ్, ఏప్రిల్ బాయ్, ఈరోజు ఆగస్టుకి వేసిండయ్యా. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకా మావాడు చేస్తాడనే అపోహాలే బతుకున్నారు. ఇంకా ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులు అవుతుంది కదా అనే మభ్యతనంలో బ్రతుకుతున్నారు. ఇక చూసుకుందాం. 100 రోజుల్లో ఇండ్లు ఇచ్చినాం. అబ్బాబాబా, 100 రోజుల్లో ఎవరికి ఇండ్లు ఇచ్చిందో ఇక ప్రతి ఒక్క ప్రజలు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రజలు మనకు ఫోన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మన కింద నెంబర్కి ఫోన్ చేసి మీకు ఇండ్లు వచ్చిందా లేదా అనేది మనతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక విషయం చూసుకుంటే 100 రోజుల్లో ఇండ్లు ఇచ్చినట. ఇండ్లు ఎన్ని రోజుల్లో? 100 రోజులు. ఈ 100 రోజులు తీసుకొని పెట్టి బొందల పెట్ట. ఈ 100 రోజుల్లో ముంచింది మొత్తం. 100 రోజుల్లో ఇండ్లు ఇచ్చినట. ఎవరికి ఇచ్చినావు రేవంత్ రెడ్డి 100 ఇండ్లు? మా ఊరికి రా ఒకసారి, ఈ వరంగల్ సైడ్ రా, లేకుంటే నల్గొండ డిస్టిక్ కాడికి పోదా, లేకుంటే ఆసిఫాబాద్ పోదా. 100 రోజుల్లో ఏడ ఇండ్లు ఇచ్చినావు నాకు చూపెట్టాలి. ఏడ శాంక్షన్ చేసినావు చూపెట్టాలి. ఏడ సర్వే నిర్వహించినావు నాకు చూపెట్టాలి. ఏడ ఇండ్లు అర్హులు ఉన్నారో ఆ సర్వే చేసినావు నాకు చూపెట్టాలి. మరి ఏడ చేసినావు రేవంత్ రెడ్డి? ఏడ సర్వేలు పెట్టినావు? ఏ కుటుంబాలు లేకుండా చేసినావు? మరి ఎవరికి ఇచ్చినావు? మరి నాకు కూడా రాలేదు. నాకు కూడా రేకుల ఇండ్లు ఉంది, నాకెందుకు ఇవ్వలేదు? మరి ఇండ్లు ఎవరికి ఇచ్చినావు రేవంత్ రెడ్డి? 100 రోజుల్లో ఎవరికి ఇచ్చినావు? మరి ఈ 100 రోజులు ఇచ్చిన అనుకుంటూ ఇంకెన్ని రోజులు ప్రజల్ని మభ్యపెట్టుకుంటా ఎలక్షన్ల మీద ఎలక్షన్లు వస్తూ ఉంటే తొడలు కొట్టుకుంటా సవాలు విసురుకుంటా గెలవడానికి ఇంకెన్ని ప్రయత్నాలు అంటున్నా? ఇంకెన్ని ప్రయత్నాలు?
సాఫ్ సీదా ఉంటే సీదా మాట్లాడడానికి ప్రయత్నించాలి, కానీ ఇలాంటి దొంగ మాటలు మాట్లాడడానికి అయితే ప్రయత్నించకూడదు. రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీఎం అయి ఉండి ఇలా మాట్లాడే పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో నీకు సరైన బుద్ధి తగలకుంటే చూడిగా 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎవరికి ఇచ్చిండో 30,000 ఉద్యోగాలు 100 రోజుల్లో? ఈ 100 రోజులు ఎందుకు కానీ నాకు సర్ర 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నేను కూడా జాబ్ ఆస్పిరెంట్స్నే, నేను గౌట్ జాబ్ ఆస్పిరెంట్నే. నేను కూడా మరి యాడ నోటిఫికేషన్ ఇచ్చినావు మరి రేవంత్ రెడ్డి? యాడ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎవరికి నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎవరిని బాగుపడదామని నోటిఫికేషన్ ఇచ్చినావు? ఏ విద్యార్థికి జాబ్ రావాలని నోటిఫికేషన్ ఇచ్చినావు? మరి ఎక్కడ అప్లికేషన్ పెట్టించినావు? మరి ఎక్కడ ఎగ్జామ్ రాయించినావు? మరి ఎక్కడ ఈవెంట్ పాస్ చేయించినావు? ఈరోజు కేసీఆర్ ఇచ్చిన దాన్ని నేను ఇచ్చిన అనుకుంటా 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పుకుంటా సంకల్ కొట్టుకొని తిరుగుతున్నావు. మరి ఎవరికి ఇచ్చినావు రేవంత్ రెడ్డి ఉద్యోగాలు? మరి నాకెందుకు రాలేదు? తెలంగాణ రాష్ట్ర బిడ్డలకు ఎందుకు రాలేదు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? ప్రతి ఒక్కరు ఉద్యోగాలు జియో 46 రద్దు చేయమని వాళ్ళెందుకు రోడ్ల పాలు చేసుకుని ధర్నాలు చేస్తున్నారు? మరి గీయని దృష్టికి రావడం లేదా రేవంత్ రెడ్డి? 30,000 ఉద్యోగాలు ఇచ్చినవా? 30,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిన? 30,000 ఉద్యోగాలు 100 రోజులు ఎవరికి ఇచ్చిన? 30,000 ఉద్యోగాలు నాకు చూపెట్టు. నేను ప్రశ్నిస్తా ఉన్నా, నాకు చూపెట్టు. 30,000 ఉద్యోగాలు యాడిచ్చినావు? ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎక్కడ అప్లికేషన్ పెట్టించినావు? యాడ ఎగ్జామ్ పెట్టించినావు? ఎక్కడ ఈవెంట్ పాస్ చేయించి మళ్ళీ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఎక్కడ పెట్టినావో నాకు చూపెట్టాలి. నా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు యువకులందరికీ చూపెట్టాలి. ఈ బాధ్యత నీ మీద ఉంది. 30,000 ఉద్యోగాలు దీనిపైన పూర్తి స్థాయిలో విడిచేదే లేదు. ఇక చూసుకోమల్లా నన్ను ఓడగొట్టే కుట్ర చేస్తున్నారు. ఇంట్లో ఓడిపోతే ఢిల్లీలో ఎట్లా చెప్పుకుంటాం? నిన్ను ఇంట్లోనే ఓడగొట్టాలి. తెలంగాణ రాష్ట్రంలోనే నిన్ను ఓడగొట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఓడగొడితే నీకు బుద్ధి వస్తుంది. ఎందుకు బుద్ధి వస్తుందా? ఇప్పుడు డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా అన్నావు, గది రైతులను వాళ్ళ నోట్లో పట్టి కొట్టినావు. అది పరంగా చూసుకుంటే 100 రోజుల్లో ఇండ్లు ఇచ్చినాను, ఎవరికి ఇచ్చినావు, ఎక్కడికి ఇచ్చినావు, దీని పరంగా మాట్లాడుతున్నా. ఇంకోటి చూసుకుంటే 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టున్నావు. మరి ఇటువంటి దొంగ పత్రాలు రాసుకుంటా ఉంటా అంటే నిన్ను గెలిపిస్తా ఉంటే రేపు రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితిలో ఉన్నావు రేవంత్ రెడ్డి. అందుకని ఈసారి నిన్ను ఇంట్లోనే ఓడగొట్టాలి. నిన్ను తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలందరూ కలిసి ఓడగొడతారు. నువ్వు చూస్తూనే ఉండు. ఇంట్లో ఓడిపోతే ఢిల్లీలో ఎట్లా మొక్కలు చూపెట్టుకోవాలి. మరి ఏం చూపెట్టుకొని అధికారంలోకి వచ్చినావు? మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నేను ఎవ్వరు సపోర్ట్ లేకుండా అధికారంలో రాగానే నేను పెద్ద మొగోడిని అనుకుంటా, నేను 100 రోజుల్లోనే మొత్తం ఊడబీకేస్తా, అది చేస్తా, ఇది అని చెప్పినప్పటికీ ఒక దొంగ మాటలు మాట్లాడినట్టు దొంగ మాటలు నేర్చి ఒకటిపై ఒకటి మాటలు మార్చుకుంటా పెంచుకుంటా పోయినావు. మరి పెంచుకుంటూ పోయినప్పటికీ ప్రజలు ఎట్లా నమ్ముతారు? రాష్ట్ర రైతాంగం వారు చనిపోతా ఉంటే, తాగునీళ్ళకు ఇబ్బంది పాల్పడతా ఉంటే, సాగర్ డ్యాంలో నీళ్లు నింపుకొని వాటిని అక్కడే ఉంచి ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ప్రతిపక్షం మీద దుమ్ములు పాడుకోవడానికి ఎలక్షన్లు పెట్టినావు రేవంత్ రెడ్డి. ఇది కరెక్టా? ఇది పద్ధతా? నువ్వు ముఖ్యమంత్రివా? నిన్ను ఎన్నుకున్న మా చెప్పులతో మేమే కొట్టుకోవాలని ప్రజలు అవస్థలు పడతా ఉంటే దానిపైన స్పందించినవా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా స్పందించినవా అంటున్నా? మరి ఏడ స్పందించినావు? నేను ఇంట్లో గెలిస్తే ఢిల్లీకి పోయి సిగ్గుండే మాట్లాడడానికి. ఏమని వచ్చిన అధికారంలోకి? నేను అజ్జత్ అని చెప్పి ఇప్పుడు సోనియా గాంధీ గెలిస్తే నేను చేస్తా. సోనియా గాంధీ గెలవదు. నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తాడు. అప్పుడేంది పరిస్థితి? అందుకని చెప్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలరా, ఇతన్ని ఇంటిలోనే ఓడగొట్టాలి, రాష్ట్రంలోనే ఓడగొట్టాలి. అయితే నేను ఆట కథనాలు ముగుస్తుంది. లేకుంటే ఏమంటాడు తెలుసా? రేపు మీరు నన్ను గెలిపియలేదు కాబట్టి నేను నరేంద్ర మోడీతో కలిసిన, మీరు నన్ను గెలిపియలేదు కాబట్టి పథకాలు అమలు చేయలేకపోయినా. మళ్ళీ ఇంకేమంటాడు? సోనియా గాంధీ ఒక గెలిచిందనుకో ఏమంటాడు తెలుసా? అయ్యో ఇప్పుడే కదా సోనియా గాంధీ ఏర్పడింది, నరేంద్ర మోడీ అప్పుడపా చేసిండు, సోనియా గాంధీ నింపుతాంది, కొన్ని రోజులు ఆగండి, తీసుకొస్తాను మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఇదో మాట మళ్ళీ మారుస్తాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, తెలంగాణ రాష్ట్ర రైతాంగ వారికి అర్థం కావాలి, దయచేసి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అర్థం కావాలి. లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మా తెలంగాణ ఉద్యోగాల కోసం పోరాడుతున్న విద్యార్థులను పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో పండుకొని తిరుగుతున్నాడు. తిరుగుతున్నాడు. అలాంటి గెలిపించి చేసుకోవాలి. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పబోయేది ఏంటంటే, మా సారు రేవంత్ రెడ్డి ఈ రోజు ఆడిన మాట తప్పారు కాబట్టి ఇతిహాసాల్లో రాసి ఉంది, గొప్ప గొప్ప పురాణాలను రాసి ఉంది, గొప్ప మాటలు భగవద్గీతలోనే ఉంది. మాట నిలబెట్టుకున్నాడు. రేపు జీవితాంతం ఎవరిని చక్కగా పరిపాలన చూసుకోలేడు కాబట్టి అతను పదవిలో ఉండేదండ. కానీ పెద్ద పెద్ద పురాణాలు చెప్తున్నాయి. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గిన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటే మరి రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తాడు? అభివృద్ధి చేయడు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీరు ఈసారి లోక్సభ ఎన్నికల్లో కనుక రేవంత్ రెడ్డి ఎన్నుకుంటే మాత్రము
ఆ రుణమాఫీ అటే పోతుంది. ఆ 100 రోజుల ఇండ్లు ఇచ్చినట చూసిల్లా, 4 నెలలు ఎంత పెద్ద అబద్ధం ఆడిండో. 100 రోజులు ఎవరికి ఇండ్లు ఇచ్చిండండి? ఎవరికి ఇండ్లు ఇయ్యలే. ఆ ఇండ్లు కూడా అటే స్వాహా చేసిండు. మళ్ళీ ఇంకోటి 30,000 ఉద్యోగాలు. ఇదైతే గొంతు కోసిన ముచ్చడని చెప్పుకోవాలి, గొంతు కోసిన ముచ్చటని చెప్పుకోవాలి. ఎట్లాంటి ముచ్చట మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, దయచేసి అర్థం కావాలి. మీకోసం పూర్తి స్థాయిలో పోరాడుతూనే ఉంటాము. రైతు రుణమాఫీ ఇచ్చేదాకా వదిలేది లేదు. ఆ 30,000 ఉద్యోగాలు పూర్తి స్థాయిలో విశ్లేషణ ఇవ్వకుండా దాన్ని కూడా వదిలేది లేదు. 100 రోజులు ఎవరికి ఇల్లు ఇచ్చిందో అది కూడా పూర్తి స్థాయిలో బయట పెట్టేదాకా వదిలేదే లేదు. ఇక ఇంట గెలుచుడు బయట గెలుచుడు కాదు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి ఓడిద్దామనే బాగా కసితోటి కూర్చొని ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులను కానీ రైతులను కానీ ఎవరిని పట్టించుకోకుండా నిజాం ప్యాలెస్లో ఏసీ వేసుకొని కూల్ డ్రింకులు తాగుకుంటా నేను ప్యాలెస్లో ఉండే పరిపాలిస్తా, బయటికి వేస్తే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారు. ఒక్కసారి ప్రజలకు వచ్చి తిరుగు రేవంత్ రెడ్డి, వాళ్ళు నిర్ణయం తీసుకుని రెడీగా ఉన్నారు. ఒకసారి బయటికి రాని ఈ సభాముఖంగా ప్రజల ద్వారా నేను వేడుకుంటున్నాను. రేవంత్ రెడ్డి, ప్రజలకు న్యాయం చేసే పనులు చేయి. కాబట్టి దయచేసి ప్రజలారా, ఇవి వచ్చేంత వరకు పూర్తి స్థాయిలో కొట్లాడుతూనే ఉంటాను. దయచేసి ఒక కంట కనిపెట్టుకొని దయచేసి రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్ ఒకసారి చూసుకోండి.